సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లైనక్స్ సిరీస్. సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఏసీఎల్ అండ్ స్టిక్కీ బిట్ గురించి తెలుసుకుందాము. సో ఈ వీడియోలో మనము సెట్ యుఐడి అండ్ సెట్ జిఐడి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనము సెట్ యుఐడి గురించి ఫస్ట్ తెలుసుకుందాము. సో అంతకంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే సెట్ యుఐడి అంటే ఏందనేసి, ఇప్పుడు ఒక ఫైల్కి మనం సెట్ యుఐడి అనేది సెట్ చేసామనుకోండి. సెట్ చేసినప్పుడు అదేమవుతుందంటే ఓనర్ పర్మిషన్స్తో రన్ అవుతుంది. సో ఆ ఓనర్ పర్మిషన్స్తో రన్ అయినప్పుడు ఏ యూజర్ అయినా సేమ్ ఓనర్ పర్మిషన్స్కి ఏవే ఉంటాయో ఆ పర్మిషన్స్తోనే దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బై డిఫాల్ట్గా పాస్వర్డ్, అంటే ఇక్కడ పాస్వర్డ్ అనే పాస్వర్డ్ని మన ఏ యూజరు ఆ యూజర్ యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేసుకోగలుగుతాడు. బట్ వెన్ మనం సెట్ యుఐడిని మనము తీసేసామనుకోండి, అంటే మీన్స్ సెట్ యుఐడి లేకుండా తీసేసామనుకోండి, సెట్ యుఐడి లేకుండా తీసేసినప్పుడు మనకేమవుతుంది, ఆ యూజరు దాని పాస్వర్డ్ని చేంజ్ చేయలేకపోతాడు. ఓకే, అతని పాస్వర్డ్ని చేంజ్ చేయలేకపోతాడు. ఓకేనా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక ఆర్గనైజేషన్లో ఉందాం అనుకోండి. ఆర్గనైజేషన్లో మనం ఒక మెంబరు, మనకు ఒక హెడ్ ఉంటాడు. సో ఆ హెడ్ ఏమనుకుంటాడు, ఇతను చూడాలి అనుకుంటాడు. బట్ కానీ ఇతను ఏం చేస్తుంటాడు, సెట్ యుఐడి పర్మిషన్ ఉందనేసి వీడి పాస్వర్డ్ని చేంజ్ చేసేస్తాడు. సో వీడి పాస్వర్డ్ని చేంజ్ చేసిన తర్వాత ఆ మేనేజర్ అనే అతను వీడి ఫైల్స్, వీడు ఏమేమి వర్క్ చేస్తున్నాడు అనేసి చూడలేకపోతాడు. సో దీన్ని ప్రివెంట్ చేసేదానికి ఇతను ఏం చేస్తాడంటే ఆ సెట్ యుఐడి తీసేస్తాడు. సో బై డిఫాల్ట్గా ఉండే సెట్ యుఐడిని తీసేస్తాడు. ఆ పాస్వర్డ్ ఫైల్కి తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యూజర్ కింద అతను ఉంటాడు కదా మెంబరు, అతని పాస్వర్డ్ని చేంజ్ చేసుకోలేడు. సో చేంజ్ చేసుకున్నప్పుడు మేనేజర్కి అతను ఏం వర్క్ చేస్తున్నాడు అనేసి ఒక ట్రాక్ మెయింటైన్ చేసుకోగలుగుతాడు. సో ఇలా మనము సెట్ యుఐడి ఇట్లాంటి వాటికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనము సెట్ యుఐడిని ఎలా సెట్ చేసుకోవాలనేసి చూద్దాం. సో బై డిఫాల్ట్గా మనకి లైనక్స్లో ఈ పాస్వర్డ్ అనే ఫైల్కి డిఫాల్ట్గా ఇలా సెట్ యుఐడి ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నీకు పాస్వర్డ్ అనే ఫైల్ ఉంది కదా, ఈ ఎస్, ఇప్పుడు ఇక్కడ ఎస్ ఉంది కదా, ఈ ఎస్ అని ఉండేది సెట్ యుఐడి సెట్ అయింది అనేసి మనకి డినోట్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా, ఆర్డబ్ల్యూఎస్ అని ఉంది కదా, ఇక్కడ ఎస్ అనే లెటర్, ఎస్ అనే క్యారెక్టర్ మనకి సెట్ యుఐడి ఆల్రెడీ సెట్ అయింది అనేసి చూపిస్తుంది. సో ఇప్పుడు మనము ఇన్ కేస్ ఒకసారి చూద్దాం చేంజ్ చేసుకోగలుగుతాడో లేదో అనేసి. సో నేను ఫర్ సపోజ్ ఒక యూజర్లోకి స్విచ్ అయ్యాను. సో యూజర్లోకి స్విచ్ అయిపోయిన తర్వాత PASSWD కొట్టేసి నేను పాస్వర్డ్ చేంజ్ చేయాలని అనుకుంటే నాకు ఇప్పుడు నా కరెంట్ పాస్వర్డ్ ఏంది అనేసి అడుగుతుంది. సో కరెంట్ పాస్వర్డ్ నేను ఇచ్చేసి కొత్త పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటాను. కొత్త పాస్వర్డ్ ఇవ్వాలి, ఇస్తాను. ఓకే, ఏదో వేరే పాస్వర్డ్ ఇస్తాను నేను ఇప్పుడు. ఓకే, ద పాస్వర్డ్ కంటైన్స్ యూజర్ నేమ్ ఇన్ ది సేమ్ ఫార్మాట్. సో నేను పాస్వర్డ్ అనేది నాకు ఇక్కడ చేంజ్ చేసుకునేసాను. ఇప్పుడు ఇతను యూజర్ పాస్వర్డ్ మనకి యాక్సెస్, వీడికి పాస్వర్డ్ చేంజ్ చేయకుండా చేయాలి అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము, రూట్ యూజర్లోకి వచ్చేసి ఇక్కడ మనము చేంజ్ చేస్తాం chmod u-x ఇస్ యుఐడి తీసేయమనేసి, సెట్ యుఐడిని తీసేద్దామనేసి. సో ఇప్పుడు నేను ఇక్కడ యుఐడి తీసేస్తాను. సో ఈ ఫైల్ పాత్రని ఇస్తాను. ఫస్ట్ యూఎస్ఆర్లో బిన్లో పాస్వర్డ్ అనే ఫైల్స్ ఉన్నాయి. SWD ఇక్కడ చూసుకుంటే నాకు సెట్ యుఐడి రిమూవ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే సెట్ యుఐడి కానీ ఇక్కడ కూడా రిమూవ్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు SUNలోకి వెళ్ళి అది ఎన్లోకి స్విచ్ అయ్యేసి పాస్వర్డ్ని చేంజ్ చేసేదాన్ని చూస్తాను. PASSWD నొక్కితే నాకు ఇక్కడ
సో నాకు ఇక్కడ ఏమొచ్చింది, అథెంటికేషన్ టోకెన్ మ్యానిపులేషన్ ఎర్రర్, వీడు మ్యానిపులేట్ చేసేదని ట్రై చేస్తున్నాడు. సో ఇది నాకు ఎర్రర్ చూపించేస్తుంది. ఓకేనా, ఇలా మనకి ఎర్రర్ చూపించేస్తుంది. ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకి ఎర్రర్ చూపించేస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయేసి మళ్ళీ ఇప్పుడు సెట్ యుఐడి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం U-X ఇచ్చాం కదా, U+X ఇస్తే మనకి సెట్ యుఐడి పర్మిషన్స్ అనేవి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తాయి, RWS అనేసి. ఓకేనా, ఇలా మనము సెట్ యుఐడిని సెట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనము సెట్ జిఐడికి వచ్చేద్దాం. సో ఈ సెట్ జిఐడి అంటే ఏమంటే, నార్మల్గా మనం ఫైల్స్లో కానీ డైరెక్టరీస్లో కానీ క్రియేట్ చేసినప్పుడు అవి ఎలా క్రియేట్ అవుతాయి, కరెంట్ యూజర్ ఓనర్షిప్తోనే అండ్ ఆ యూజర్ యొక్క ప్రైమరీ గ్రూప్తోనే క్రియేట్ అయిపోతాయి. బట్ కానీ మనకి ఒక్కొక్కసారి ఎలా కావాలంటే ఆ డైరెక్టరీ అనేది ప్రతి ఒక్క అంటే సర్టెన్ నెంబర్ ఆఫ్ యూజర్స్కి ఆ డైరెక్టరీనే ప్రైమరీ గ్రూప్గా ఉండాలి అండ్ యూజర్ అయితే వాడే ఉండాలనుకోండి, అప్పుడు మనకి సెట్ జిఐడి చేస్తాం. మనం ఒకవేళ ఇప్పుడు సెట్ జిఐడి అప్లై చేసుకున్నాం ఒక ఫైల్ పైన, అప్పుడు అది ఎట్లా అవుతుందంటే ఏ యూజర్ ఆ గ్రూప్లో ఉండే ఏ యూజర్ అయినా ఆ గ్రూప్ని ఆ ఫైల్ని యాక్సెస్ చేసుకునేలాగా అండ్ ఆ ఫైల్ని ఆ గ్రూప్లో ఉండే పర్సన్ ఆ ఫైల్ని ఎలా అయినా యాక్సెస్ చేసుకునేలాగా చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్రూప్ తీసుకున్నాం, ఒక ఫైల్ అనేది గురు అనే గ్రూప్కి బిలాంగింగ్లో ఉంది. సో దానికి ఇప్పుడు మనము సెట్ జిఐడి సెట్ చేసుకున్నాము. సో సెట్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్లో మనం ఏదైనా రన్ చేసినప్పుడు ఆ గ్రూప్ పర్మిషన్స్ అనేవి ఆటోమేటిక్గా దాంట్లోకి అటాచ్ అయిపోతాయి. ఇప్పుడు మనము ఫర్ సపోజ్ ఒకదానికి చూద్దాం, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్గా చూద్దాము. ప్రాక్టికల్గా మనం ఇక్కడికి వచ్చేస్తే నేను ఫస్ట్ ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం, mkdir జిఐడి అనేసి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. సో ఆ జిఐడిని క్రియేట్ చేసిన తర్వాత మనకి గ్రూప్ని ఇక్కడ మనము సెట్ జిఐడిని ఫస్ట్ ఇప్పుడు సెట్ చేసుకుందాం ఈ గ్రూప్కి. దానికి chmod G+S అండ్ తర్వాత మన డైరెక్టరీ నేమ్. సో ఇప్పుడు మనము ఇన్ కేస్ ఒకసారి చూద్దాం జిఐడి ఉంది ఎట్లా ఉందనేసి. జిఐడి ఓకే, జిఐడి ఉంది కదా. ఇప్పుడు నాకు గ్రూప్ పర్మిషన్స్ ఇక్కడ గ్రూప్లోనే నాకు RS అని చూపించింది. సేమ్ మనకి సెట్ యుఐడి లాగానే గ్రూప్లోనే మనకి RS చూపించేసింది. ఓకేనా, ఇప్పుడు మనము సెట్ చేసుకునేసాము. సో ఇప్పుడు మనకి ఒకసారి చూద్దాం. ఈ ఫైల్లోకి స్విచ్ అయిపోయేసి CITలోకి స్విచ్ అయిపోయేసి ఇక్కడ ఒక ఫైల్ని మనం క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ నాకేం చూపించింది, ఓనరు రూటే రూటే అని చూపించింది. ఇప్పుడు మనము దీనికి చేంజ్ చేసుకుందాం, గ్రూప్ని జిఐడి దానికి చేంజ్ చేసుకుందాం. సో ఆ జిఐడి ఫైల్కి గ్రూప్ చేంజ్ చేసుకుని CH గ్రూప్ అండ్ ఇక్కడ మన యొక్క ఫైల్ నేమ్ కాదు, ఇక్కడ మనకి ఇది మన గ్రూప్ నేమ్. ఇప్పుడు నాకు చెక్ అనేసి ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ నేమ్ ఇస్తాను అండ్ నా యొక్క డైరెక్టరీ నేమ్ ఇస్తాను. సో ఈ గ్రూప్కి ఈ డైరెక్టరీకి నాకు గ్రూప్ అనేది చేంజ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఒకసారి జిఐడిలోకి వెళ్ళేసి ఇక్కడ చెక్ చేసుకుంటాను. ఎలా నొక్కితే నాకు ఆల్రెడీ దీంట్లో రూట్ ఉంది, ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ టచ్ జే నొక్కుతాను. టచ్ జే ఎలా నొక్కితే నాకు ఇక్కడ చూసుకుంటే గ్రూప్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఈ సెట్ జిఐడి చేయడం వల్ల ఏమంటే యూజ్, ఈ ఫైల్లో మనకి ఈ గ్రూప్ పర్మిషన్స్తో ఈ గ్రూప్లో చెక్ అనే గ్రూప్లో మనము సపరేట్గా ఇతన్ని గ్రూప్లోకి యాడ్ చేసుకోవడము, దీంట్లో ఇతను అదర్ యూజర్కి యాడ్ చేసుకోవడం కంటే ఈ గ్రూప్ అనే దాన్ని యూజ్ చేసుకునేస్తే ఆ గ్రూప్లోకి ఒకటి యాడ్ చేసుకుంటే చాలు, ఆ గ్రూప్లో ఉండే మెంబర్స్ అందరూ పర్మిషన్స్ అనేవి ఆటోమేటిక్గా లైనక్స్లో అలకేట్ అయిపోతాయి. సో SGID యూజ్ చేసుకునేటప్పుడు అదే గ్రూప్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసుకుంటాము, లైక్ షేర్డ్ ఎన్వైరన్మెంట్స్లో అంతా.
సో ఇది ఫైల్స్లో వచ్చేసి ఫైల్స్ గ్రూప్స్ ప్రివిలేజెస్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంది. డైరెక్టరీలో వచ్చేసి ఇన్హెరిటెడ్ గ్రూప్ ఓనర్షిప్తో ఇది రన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ వీడియోలో మనము సెట్ యూఐడి అండ్ సెట్ జిఐడి గురించి తెలుసుకున్నాము. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి సెట్ జిఐడి గురించి. అండ్ సెట్ జిఐడి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక మనము నెక్స్ట్ వీడియోస్లో మనకి ఇంకా సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అవంతా చూద్దాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు వీడియో చేసేదానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.